హాయ్ నేను సతీష్. ఎలిమినేషన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అయిపోయింది కదా, మరి అట్లా ఈ ప్రోమో చూసేటప్పుడు మరి మీకేమనిపించింది? ఇమాన్యుయల్ అక్కడ డెసిషన్ తీసుకునేది రైటా రాంగా, నో ఎలిమినేషన్ అనే దానికి సంబంధించి ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే అంతకుముందు వచ్చిన ప్రోమోల గురించి, ఈ ప్రోమో గురించి మొత్తం మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అయిన బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్గా ఇప్పుడు ఐబొమ్మ రవి ఇష్యూ ఉంది. అట్లాగే మొన్న పలాస కాశీబొగ్గులో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తొక్కిసలాట 9 మంది అందరూ చనిపోవడం జరిగింది. ఇట్లా కాంటెంపరీ ఇష్యూస్, ట్రెండింగ్ టాపిక్స్ మీద కూడా రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ లోకల్ టు ఇంటర్నేషనల్ వరకు అనేక టాపిక్స్ మీద రెగ్యులర్గా చేద్దాం. సో ఆ అప్డేట్స్ అన్నీ మీకు రావాలంటే బిగ్ బాస్ తర్వాత కూడా కొనసాగుతూ ఉంటాయి కనుక లైక్, షేరు, కామెంట్ కూడా మర్చిపోకండి. సరే, ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే ఈ ట్విస్ట్ కూడా రివీల్ చేశారు కదా, కేవలం ఈ పవర్ అస్త్రాన్ని వాళ్ళు ఎప్పుడు ఎక్కడ గేమ్ చేంజ్ కోసం ఎట్లా వాడితే బెటర్ అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యే వాళ్ళు అనుకున్నట్టు చేద్దామనే ఉద్దేశంతోనే 2 పవర్స్ విషయంలో ఎట్లా వాడారనే విషయం కూడా మీకు క్లారిటీ వస్తుంది. రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దువా అనే మాదిరిగా ఇప్పుడు తనూజకు పవర్ ఉంది 3 సార్లు, గౌరవ్ మాదిరి ఉండేప్పుడు ఒకసారి, రమ్య సంజన ఉండేటప్పుడు ఒకసారి, అట్లాగే సాయి శ్రీనివాస్ అండ్ గౌరవ్ ఉండేప్పుడు ఒకసారి, ఇట్లా ఆప్షన్స్ పెట్టారు. పెట్టేటప్పుడు ఏం చేశారు? ఆ 3 సందర్భాల్లో కూడా ఆ అమ్మాయితో ఖచ్చితంగా వాడించకూడదు అనే ఉద్దేశంతోనే ముందే చెప్పేశారు. గౌరవ్ మాదిరి ఉండేటప్పుడు మాదిరి ఆడియన్స్ ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిపోయింది, నువ్వు ఇప్పుడు ఆవిడని పవర్ వాడేసి సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడంటే ఆ అమ్మాయి ఎట్లా తీసుకుంటుంది నిర్ణయం? ఖచ్చితంగా పాపం గౌరవ్కి ఆడియన్స్ ఓట్లు పడ్డాయి అనేటప్పుడు నేను పవర్ వాడేసి అతన్ని ఎట్లా పంపించేస్తే, ఆడియన్స్ ఓట్లు పడలేదు అనేటప్పుడు మాదిరి కోసం సేవ్ చేసి ఎట్లా ఉంచుతానని ఆ అమ్మాయికి మంచి నిర్ణయమే తీసుకుంది. అక్కడ ఆడియన్స్ డెసిషన్ ప్రకారమే వెళ్తానని. అట్లాగే రమ్య సంజన విషయంలో కూడా సేమ్ అట్లాగే జరిగింది. సాయి శ్రీనివాస్ అండ్ గౌరవ్ విషయంలో కూడా అట్లా జరిగింది. అంటే ఆ 3 సందర్భాల్లో కూడా ఖచ్చితంగా ఆ పవర్ ఆవిడ ద్వారా వాడించకూడదు, ఎలిమినేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేసేయాలనే ఉద్దేశంతో అలాంటి ఆప్షన్స్ ఇచ్చారు. అక్కడ తనూజ కూడా 3 సందర్భాల్లో కూడా ఫెయిర్గా, పర్ఫెక్ట్గా, జెన్యున్ స్టాండ్ ఏమంటుందని నిర్ణయమే తీసుకుంది. ఎందుకంటే అట్లాగే తీసుకోవాలి, అక్కడ తప్పదు. ఇంకా 3వ సందర్భం సాయి శ్రీనివాస్, దివ్యనా, మొత్తానికి 3 సందర్భాల్లో కూడా దివ్య థ్యాంక్స్ చెప్పింది కదా లాస్ట్ వీక్. దివ్య థ్యాంక్స్ చెప్పింది తనూజకి. సరే, ఆ సందర్భాలు మొత్తానికి 3 సందర్భాల్లో కూడా ఆవిడ ఏంటంటే అప్పుడు ఒకవేళ ఆడియన్స్ ఓట్ల ప్రకారం వెళ్ళిపోవడమే కరెక్ట్. అట్లాగా ఒక ఎగ్నెస్ట్గా వెళ్ళుంటే ఖచ్చితంగా ఆవిడ బ్యాడ్ అయ్యేది. బ్యాడ్ అవ్వకుండా మంచి నిర్ణయమే తీసుకుంది. ఆవిడ పర్ఫెక్ట్గా ఫేర్గా ఛాన్స్ అయితే తీసుకుంది. ఇక ఇప్పుడు ఇక్కడేంటి, ఇమాన్యుయల్కి సంబంధించి పవర్ అస్త్రం ఉపయోగించి ఎలిమినేషన్ నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు అని ముందే చెప్పారు. ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుంది, అంటే ఎలిమినేషన్ ఉండదు, ఇద్దరు కూడా సేవ్ అయిపోతారు. నీ బంపర్ ఆఫర్ ఇచ్చి ముందే చెప్పిన తర్వాత మరి వాడతావా లేదా అంటే ఖచ్చితంగా, లేదా ఆడియన్స్ జడ్జిమెంట్ కుదిరేస్తుంటే ముందే నువ్వు క్యాన్సిలే చేసేయచ్చు అని అంత పవర్ ఇచ్చిన తర్వాత ఇద్దరు సేవ్ అయిపోతారంటే ఎవరైనా వాడతారు కదా. అంటే వాళ్ళ ఉద్దేశం కూడా ఖచ్చితంగా ఇమాన్యుయల్తో వాడించాలనే ఉద్దేశంతో ఇట్లా ఆప్షన్ ఇచ్చారు. ఒకవేళ లేదు ఇమాన్యుయల్తో కూడా ఈ పవర్ వాడించకూడదు అనుకుంటే ఖచ్చితంగా అప్పుడు ఏంటి, తనూజకు చెప్పినట్టుగా ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళిద్దరిలో దివ్య అండ్ సంజనలో ఒకరు ఆడియన్స్ ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిపోయారు, ఇంకొకరేమో ఆడియన్స్ ఓట్ల ద్వారా సేవ్ అయ్యారు. నువ్వు ఇప్పుడు దివ్య ఎలిమినేట్ అయింది కనుక నీవు పవర్ వాడితే ఆవిడ సేవ్ అయితే ఖచ్చితంగా నేను అట్లా వెళ్తానంటే సేమ్ ఆడియన్స్ ఓట్ల ప్రకారమే, డెసిషన్ ప్రకారమే వెళ్ళిపోతున్నాను ఆయన కూడా చెప్పేస్తాడు. ఖచ్చితంగా ఇమాన్యుయల్ అదే పని చెబుతాడు. కానీ అట్లా కాకుండా ఇద్దరూ ఉండాలి, ఆడించాలి, గేమ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికే కంటెంట్ తగ్గిపోయింది. ఎవరి నుంచి ఇప్పుడు ఆ డీమోన్ రీతి ఎంతసేపు వాళ్ళ ట్రాక్ వాళ్ళ గోల వాళ్ళదే తప్ప ఇంకొక ప్రపంచం లేకుండా వాళ్ళు ఉంటారు. ఆ డీమోన్ అయితే మాటలైనా గొడవైనా రీతితో తప్ప ఇంకొకరితో ఏ సందర్భంలో ఓపెన్ అవ్వట్లే, కంటెంట్ రావట్లే. ఇక ఎట్లా అయిపోతుంది పరిస్థితి. ఇక సుమన్ శెట్టి అయితే ఉన్నాడో లేడని తెలియని పరిస్థితి ఉంటుంది. బర్ని కూడా సైలెంట్. ఇక గొడవలైనా, కంటెంట్ అయినా, హడావిడి అయినా, ఏదైనా సంజనాది కూడా తగ్గిపోయాయి. ఇంకా వాళ్ళు కూడా 10 వారాలు అయిపోయిన తర్వాత టార్గెట్ రీచ్ అయిపోయామని కొంతమంది, చాలు ఇంకేం చేస్తామని కొంతమంది రకరకాలుగా సైలెంట్ అయిపోయి కంటెంట్ తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ దివ్య కూడా వెళ్ళిపోతే ఇంకా డల్ అయిపోద్ది, 3 వారాలు షట్ డౌన్ చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఏమో ఖచ్చితంగా ఉంచాలి, ఆడించాలనే ఉద్దేశంతోనే టికెట్ ఫినాల్కి హౌస్ నిండా సందడి ఉంటేనే, గొడవలో రచ్చ కంటెంట్ జనాలు ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో పక్క ఫిక్స్ అయిపోయి అతనికి ముందే చెప్పారు. వాడించాలని ఫిక్స్ అయ్యారు కనుక నువ్వు వాడితే అసలు ఎలిమినేషనే ఉండదని చెప్పారంటే ఖచ్చితంగా వాడతారు. ఎవరైనా అక్కడ ఇమాన్యుయల్గా ఎవరైనా వాడతారు, వాళ్ళు కూడా కోరుకున్నది అదే. అందుకే ఈ ఆప్షన్ ఇచ్చారు. ఇమాన్యుయల్ కూడా మరి ఇద్దరు సేవ్ అయిపోతారన్న ఆప్షన్ ఖచ్చితంగా ముందే తెలిసిన తర్వాత ఎందుకు వాడకుండా ఉంటాడు? నేను పవర్ వాడితే అసలు ఎలిమినేషనే ఉండదంట, ఇంకా అంతకంటే బంపర్ ఆఫర్ అంటే ఎవరికి వచ్చిన లైఫ్ వచ్చింది కదా, బ్రహ్మాండంగా చక్కగా వాడతాడు. అదే జరిగింది ఇక్కడ. అయితే ఫైనల్గా మరి ఏంటి, ఇద్దరిలో ఎవరు ఆడియన్స్ ఓట్లతో సేవ్ అయ్యారు, ఎవరు అనేది రివీల్ చేస్తారో చేయరో మరి చూడాలి. ఎందుకంటే ఆ ట్విస్ట్ మరి రివీల్ చేస్తే ఓహో నువ్వు అవుట్ అయిపోయావు ఒక ఇప్పుడు చెప్పకపోతే కంప్లీట్గా ఒక సస్పెన్స్ అయితే కొనసాగింది. ఎవరు మన ఇద్దరిలో ఎవరైనా ఇద్దరి మీద కూడా కొద్ది ప్రెజర్ ఉంటుంది కనుక ఉన్న రోజుల్లో కొద్దిగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు లేకుండా రివీల్ చేస్తారు చూడాలి. ఎందుకంటే అసలు
ఆ పవర్తో ఎట్లా అయినట్టు గతంలో చెప్పేవారు కదా. ఇప్పుడు కాజల్ అండ్ రవి విషయంలో కూడా చెప్పారు, అట్లాగే అవినాష్ అండ్ హరియానా విషయంలో కూడా చెప్పారు. నువ్వు ఓట్లతో సేవ్ అయ్యా, నువ్వు పవర్తో సేవ్ అయ్యావు, ఎట్లా చెప్పారు. కాజల్ విషయంలో అయితే ఓట్లతో కూడా సేవ్ అయ్యావు, పవర్ ద్వారా కూడా నువ్వే సేవ్ అయ్యావు అని చెప్పారు. అప్పుడు అవినాష్ విషయంలో ఓట్ల ద్వారా హరియానా సేవ్ అయింది, పవర్ ద్వారా నువ్వు సేవ్ అయ్యావు ఎట్లా చెప్పారు. మరి ఈసారి ఏం చేస్తారో చూద్దాం. ఈ ట్విస్ట్ అయితే ఎపిసోడ్లో మనం చూద్దాం. అయితే ఎందుకు ఉంచారంటే దివ్య వర్సెస్ తనుజ రైవలరీ కొనసాగించాలని ఉంచారు. అది షోకి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుద్దని ఫిక్స్ అయిపోయి ఉంచారు. నిన్న ఆవిడ కూడా చెప్పింది కదా, ఈ హౌస్ నుంచి దాటిపోయినా లైఫ్ మొత్తంలో ఆవిడ మొహమే చూడడం చాలా పెద్ద మాట్లాడింది. బిహేవియర్ గురించి అంటూనే ఒక వ్యక్తి ఇష్టం లేకపోయినా వెంట పడుతున్నాడు, చాలా పెద్ద మాట. నేను బాగా ఫీల్ అయ్యా, హర్ట్ అయ్యా, ఇంక తాడపడి తేల్చుకుంటా అస్సలు గొడవ పడుతూనే ఉంటా, పర్టికులర్గా ఆవిడని అటాక్ చేస్తూనే ఉంటానని చెప్పింది. కనుక మాకు కావాల్సింది కూడా ఇదేనమ్మా, ఈ ఫైటింగ్ లేక చప్పబడిపోతుంది సీజన్ అని బిగ్ బాస్ టీం అయితే ఖచ్చితంగా ఉంచాలి, కొనసాగించాలనే ప్రయత్నం అయితే చేశారు, నో డౌట్. అయితే మరి ఇక్కడ ఇమాన్యుల్కి కూడా కష్టపెట్టకుండా, ఇబ్బంది పడకుండా, వాళ్ళిద్దరు కూడా సంజన దివ్యకు కూడా నా కోసం ఆడియన్స్ ఓట్లతోనైతే ఉంటాను, నువ్వు పవర్ ఇస్తేనని సేవ్ అవుతా అంటే అది నాకు వద్దు, నా కోసం పవర్ వాడదు అని ఇప్పటికే సంజన చెప్పింది. ఆడియన్స్ ఓట్లు వేస్తేనే ఉంటాను, పవర్ ద్వారా నాకు సేవ్ చేయదు. సో వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఇంకా ముందు పవర్ వాడిస్తే కంప్లీట్గా నో ఎలిమినేషన్ అన్నారు కనుక మరి ఎవరు ఏంటంటే కూడా చెప్పరు కనుక వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇక్కడ ఇమాన్యుల్కి కష్టపెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా మంచిగా డెసిషన్ అయితే ఇచ్చారని నాకు అర్థమవుతుంది. పైగా ఇక్కడ ఇంకోటి ఏంటి, ఇమాన్యుల్కి ఇచ్చిన పవర్ అస్త్ర 3 సందర్భాల్లో వాడుకోవచ్చు అని చెప్పారు తప్ప ఎలాంటి సందర్భాల్లో ఏ సిచ్యువేషన్లు ఏంటని ముందు రివీల్ చేయలే. అంటే ఆ సమయానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు సిచ్యువేషన్ బట్టి గేమ్ చేంజ్ చేసేదానికి ఇట్లా వాడుకునేటట్టు ప్లాన్ చేశారు. ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్గా. ఒకసారి ఏమో బెలూన్ల కోసం ఆయేష్ అయితే ఉండేటప్పుడు నామినేషన్లో ఇతనికి అవకాశం ఇచ్చారు. అట్లాగే ఇంకో సందర్భంలో ఇమాన్యుల్ కెప్టెన్ అయినప్పుడు ఇమ్యూనిటీ లేదన్నారు, పవర్ అస్త్ర ద్వారా ఒకసారి ఇమ్యూనిటీ వాడుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ఇక్కడ 3వసారి ఇట్లా ఈ పవర్ అస్త్ర పవర్ చెప్పకుండా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా సో మొత్తానికి ఇట్లా వాడుతున్నారు. సరే, దీని గురించి మీ ఒపీనియన్ అంటే కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఆయన పవన్ సాయి ఆయన కో ఆర్టిస్ట్ కదా, తనుజతో ఆయన వచ్చాడు కదా, దాని గురించి ఇప్పుడు ప్రోమో వచ్చిన తర్వాత చాలా రచ్చరచ్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే అతడు అక్కడ నాగార్జున అడిగితే ఆ సినిమా డైలాగ్ చెప్పాడు, పాపులర్ డైలాగ్ ఏంటి అర్జున్ రెడ్డిలో అంటే అది నా పిల్ల అనే డైలాగ్ అయితే చెప్పాడు. దాంతో సోషల్ మీడియాలో అయితే మామూలు కదా రచ్చ. ఆయన వచ్చాడు, కళ్యాణ్కి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడని కొంతమంది, లేదు ఆ అమ్మాయికి ఆల్రెడీ నేను ఉన్నాను అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని కొంతమంది, లేదు ఆయన అట్లా అనడం వల్ల కళ్యాణ్ ఆశలన్నీ అడియాసలు అయిపోయి చాలా బాధపడుతున్నాడు అనేసి కొంతమంది, ఇట్లా రకరకాల ఎవరికి నచ్చిన రీతిలో తోచిన రీతిలో వాళ్ళు డిస్కషన్ అయితే పెడతా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ప్రోమోలో గమనించిన దాని ప్రకారం నాగార్జున అడిగితేనే ఆయన డైలాగ్ చెప్పాడు తప్ప ఊరికి ఆయనంతటా ఆయన వచ్చి ఏదో చెప్పాలి అక్కడని చెప్పలా. అయితే మరి ఎపిసోడ్ చూశాక వాళ్ళిద్దరు ఏంటి, తనుజ ప్లస్ ఆయన వాళ్ళిద్దరి మధ్య వైబ్ ఏంటి అనేది మాట్లాడదాం ఖచ్చితంగా. అయితే వాళ్ళిద్దరు కో ఆర్టిస్టులు కనుక ఆ సీరియల్ ఏదో బాగా ఫేమస్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అదర్ లాంగ్వేజెస్లో కూడా ఏమంటారు దాన్ని డబ్బింగ్ కూడా చేశారు, తమిళ్ కన్నడలో. ఆ వైబ్ కూడా ఉంది, కొన్ని చాలా ఏళ్ళగా కలిసి పనిచేయడం వల్ల కో ఆర్టిస్టులు కనుక. ఇప్పుడు కూడా ఆయన మనం సికింద్రాబాద్లో పెద్ద పెద్ద కటౌట్లు హోర్డింగ్లు పెట్టేసి ఈ అమ్మాయి తరపున బాగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఇంకోటి ఏంటి, ఆవిడ హరిత వచ్చారు, హరిత ఈమె మరి ఆ సీరియల్లో తల్లి కూతురు క్యారెక్టర్సా లేకపోతే అత్త కోడల క్యారెక్టర్స్ ఏదో సంథింగ్. మరి అది కూడా చాలా ఏళ్ళు బాగుండే వాళ్ళది కూడా. ఆ పుట్టస్వామి అంటే వీళ్ళ తండ్రి కదా, తనుజ వాళ్ళ నాన్నగారు కదా. మరి నిన్న ఆవిడ చెల్లి పెళ్ళి అనింది, మరి ఆ పెళ్లి మూమెంట్లో రాలేరు కదా. ఈ అమ్మాయి కూడా సెంటిమెంట్ అని వచ్చింది, సీజన్ 9 లక్కీ నెంబర్ అని చెప్పేసి సీజన్ 9లో రావాలని. అందువల్ల ఆయన కూడా ఫుల్ హ్యాపీ అని చెప్పేసి. అట్లాగే ఇంకోటి ఏంటి, డీమోన్ నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన కూడా ఫుల్ ఎమోషను. కొడుకు వల్ల వచ్చాడని ఆయన మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా అవుతుంది, బట్ కొడుకు కోసం వచ్చాడని కూడా అర్థమవుతుంది. అట్లాగే సుమన్ పిల్లలు కూడా చక్కగా ఉన్నారు, వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, చెప్పారు. ఆయన కూడా ఫుల్ ఖుషి, పిల్లలు అని పరితపించిపోతుండే. మామూలుగా అయితే ఒక గెస్ట్ ఒకరిన పంపిస్తారు, మరి చిన్న పిల్లలు కదా, మరి ఎందుకని ఇద్దరిని కూడా పంపారు. ఆయన కూడా ఫుల్ పండగ హ్యాపీ. అట్లాగే రీతు బ్రదరు అండ్ అఖిల్ అయితే అందరికీ పాజిటివ్గా చెబుతుంటారు కదా, ఇన్స్పైర్ చేస్తూ 4 మాటలు చెప్పి వెళ్తారు కదా. అట్లా సంజన మదర్ అండ్ వాళ్ళ రిలేటివ్ కూడా వచ్చారు. సంజన కూడా నీ గేమ్ ఆగిపోయిందమ్మా, అటకెక్కిపోయిందని, ఇంకా ఆడు ఇంకా ఆడాలి, ఓపెన్ అవ్వాలి ఇంకెప్పుడని కూడా చెప్పారంట. సో మొత్తానికి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చారు, ఫీడ్బ్యాక్లు అన్నీ అందినాయి. మరి మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అనేది కూడా ఖచ్చితంగా ఆర్డర్ కామెంట్ పెట్టండి. నేను ఎప్పటికే న్యూస్ బాల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, టాప్ 5లో ఎవరు ఉంటారు ఏంటనేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను కనుక ఆ వీడియో కూడా చూడని వాళ్ళు చూడండి. మీ దృష్టిలో టాప్ 5 ఎవరు కామెంట్ కూడా పెట్టండి. ఈ ఎపిసోడ్ గురించి, ఆ పిల్ల నాది డైలాగ్ గురించి, వాళ్ళ వైపు గురించి ఎపిసోడ్ చూశాక మనం ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం.